వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం లంచ్లోకి గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ రెడీ చేసుకుందామండి. అది ఎలా చేసుకుందాము ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ మీరు బాగుంటే మేము బాగున్నట్లే. మేము చేస్తున్న చిన్న ప్రయత్నాన్ని మీరు మనస్ఫూర్తిగా మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాం. మేము మీ దగ్గర నుంచి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాం. ఇంతేనండి, కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లాబ్లోకి వెళ్ళిపోదామండి. ఎట్లా ఉంది ఫ్రెండ్స్ మా అక్వేరియం? మనసు ప్రశాంతంగా ఉంటుంది. వాటి దగ్గర కూర్చుంటే అవి దగ్గరికి వచ్చి ఆ మూతు ఎట్టా 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 అంటుంటే ఏదో మనతో మాట్లాడినట్టుగా ఉంటుంది. గోంగూర పచ్చి రొయ్యలు కర్రీ చేసుకోవడానికండి ముందుగా మనం గోంగూరని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలండి పక్కన. తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి కళాయిలో. ఆయిల్ వేడైందండి. మనం కడిగి పెట్టుకున్న గోంగూరని ఫస్ట్ మగ్గించుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అది మగ్గిపోయిన తర్వాత కర్రీ వండుకుందాం. మగ్గిపోయిందండి. ఇది మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాం. కర్రీ కోసం అండి కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైందండి. ఫస్ట్ మనం కొద్దిగా రొయ్యలు వేయించుకుందాం. ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా వేడితే సరిపోతుంది. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకున్నాయి వేసేసుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా, దీంట్లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు, సాల్ట్, కారం అండి 2 స్పూన్లు వేస్తున్నాను. గోంగూర పుల్లగా ఉంటుంది కదా అందుకని.
కొద్దిగా పొడి మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర ముద్ద ఉంది కదా, ఉడకబెట్టుకున్నది, అది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇదంతా ఇలా కలుపుకోవాలండి కర్రీకి మొత్తం. అదంతా రొయ్యలకి చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకొని ఒక్క నిమిషం అట్లా ఉంచుకొని సెగ మీద. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందామండి కర్రీకి సరిపడా. ఇలా వాటర్ కలిసేటట్టు ఇలా కొద్దిగా ఉంచుకొని దీంట్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కర్రీ దగ్గరకు వచ్చే వరకు దాన్ని అలా వదిలేయాలండి కాసేపు. గోంగూర రొయ్యలు గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. కొత్తిమీర, రెడీ అయిపోయినట్టు బంగారం. కొద్దిగా మసాలా పొడి వేసుకొని దించేసుకుందాం. కొద్దిగా మసాలా పొడి వేయాలంటండి, వేసేసుకొని దింపేసుకోవడమే. ఇందాక వేసారు అయినా కొద్దిగా. వేడి వేడి గోంగూర రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇంకా వేరే ఎలా అయినా చేయాలి అంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచెప్పండి. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఛానల్కి. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడే మా మమ్మీ గోంగూర రొయ్యల కర్రీ అయితే చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడే స్కూల్ నుండి వచ్చాను లంచ్ బ్రేక్కి. బాగుంది ఫ్రెండ్స్, మంచి ఫ్లేవర్తో రొయ్య కూడా బాగా ఉడికింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.